మూడు పూటల కడుపు నిండా తినడానికి సంపాదించి పెట్టినటువంటి భూముల్ని అమరావతి పేరుతో ప్రభుత్వానికి ఇస్తే తినడానికి దిక్కులేని పరిస్థితులు, ఉండటానికి నీడలేనటువంటి పరిస్థితులు, అదే సందర్భంలో అప్పులు దొరకని పరిస్థితుల్లో అమరావతి రైతు అల్లల్లాడుతున్నాడు. త్యాగధనులే నానా తిప్పలు పడుతున్నారు. ఈ వార్త మనం కాదు చెప్తోంది, ఈనాడు చెప్తున్నటువంటి వార్త. రిటర్నబుల్ ప్లాట్ల మీద బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన విధంగానే ఇప్పుడు మంజూరు చేయాలని కోరుతున్న బ్యాంకుల నుంచి స్పందన లేదు. వివిధ అవసరాల కోసం ప్లాట్లను తాకట్టు పెట్టి రుణం తీసుకుందామన్న చుక్క ఎదురవుతుంది. అటు సేద్యం లేక, ఇటు కుటుంబ అవసరాల కోసం చేతిలో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని నిర్మాణానికి 34,385 ఎకరాల భూమిని సిఆర్డీ సమీకరించి రైతులతో ఒప్పందం మేరకు వాళ్ళకి నివాస వాణిజ్య ప్లాట్లను కేటాయించి భూములు ఇచ్చిన వారిలో సన్న చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఎకరాల లోపు 20,490 మంది ఇచ్చారు. 1 నుంచి 2 ఎకరాల లోపు ఇచ్చిన వాళ్ళు 5,000 మందికి పైగా ఉన్నారు. పిల్లల చదువులు, వివాహాలు, ఆరోగ్య అవసరాలు, ఇళ్ల నిర్మాణాలకు ప్లాట్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరిగిన ఫలితం కనిపించడం లేదు. బిడ్డల ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు పంపాలని చేతిలో చెల్లెగవ్వలేక దిక్కుతోచని పరిస్థితుల్లో పలువురు రైతులు వచ్చిన గాడికి ప్లాట్లను విక్రయించి పిల్లలను చదివిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం, చిరు వ్యాపారాలకు డబ్బు కటకటలాడాల్సిన పరిస్థితి. వెంకటపాలెం చెందిన సాంబశివరావు 81.6 సెంట్ల భూమినిచ్చారు. సిఆర్డీ ఆయనకి 810 చదరపు గజాల నివాస, 360 చదరపు గజాల వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయక మరో కుమారుడు ఇంజనీరింగ్ చేస్తున్నారు. పిల్లల చదువులు, సొంత నిర్మాణానికి 10 లక్షలు అప్పు చేశారు. ప్రస్తుతం వ్యవసాయం లేక ఖాళీగా ఉంటున్నారు. ప్లాట్లు ఎక్కరిద్దాం అనుకున్న మంచి ధర లేదు. సిఆర్డీ ఇచ్చిన ప్లాట్లపై బ్యాంకులో రుణం ఇవ్వకపోవడంతో అప్పులకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి. శాఖమూరికి చెందిన రాజు స్థానికంగా వెల్డింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఒక కుమార్తె 10వ తరగతి, మరొకరు 4వ తరగతిలో ఉన్నారు. పూలింగ్లో తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావుతో కలిసి ఎకరా ఇచ్చారు. 1000 చదరపు గజాల నివాస ప్లాట్ గతంలో కుటుంబ అవసరాల కోసం తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇంకా 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ మిగిలింది. అప్పులు చేసి సొంత ఇంటి నిర్మాణం చేపట్టారు. సమీప బంధువు వైద్య ఖర్చుల నిమిత్తం 15 లక్షలు అప్పు చేశారు. ఇంటి నిర్మాణం సగంలో నిలిచిపోయింది. ప్రస్తుతం భార్యతో పాటు కూలి పనులకు వెళ్తున్నారు. ప్లాట్పై రుణం ఇప్పిస్తే అప్పులు ఊబి నుంచి బయటపడతామంటున్నారు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో 3 రాజధానుల వైఖరితో అమరావతికి నిర్మాణ పనులు నిలిపేసింది. అప్పటి నుంచి బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. సిఆర్డీ ఉన్నతాధికారులు కలిసి సమస్యను వినియోగించిన బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని చెబుతున్న ఫలితం కనిపించలేదు. ఇప్పుడు బ్యాంకర్లు ఎందుకు ఇస్తారు? అక్కడ డబ్బులు వస్తాయండి. ఇప్పుడు అక్కడ వేలం వేస్తే ఎంత వస్తుంది ఎకరానికి? అమ్ముడు పోతూ ఉంటే వాళ్ళే ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తారు. ఏం జరగట్లేదు. డెవలప్డ్ ప్లాట్లు ఇవ్వలేదే. కష్టం ఎవరిది, తప్పు ఎవరిది? వైసీపీ మీదకు దోసేయచ్చు. కానీ వాళ్ళు ఈ బతుకు రావడానికి కారణం ఎవరు? ఈ 10 సంవత్సరాల్లో ఏడాదికి కనీసం 1,00,000-2 లక్షలు వాళ్ళ ఖర్చులు పోను మిగుల్చుకుని ఉండేవాళ్ళు కదా. పోను మిగుల్చుకోపోయిన వాళ్ళ ఖర్చులని బతికేసేవాళ్ళు కదా. అప్పుల కర్మ ఎందుకు పట్టింది? కూలీల కర్మ ఎందుకు పట్టింది? ఏ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి చోట్ల ఈ ప్రాబ్లం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. 3 పంటలు వండేటటువంటి ప్రాంతంలోని రైతుని నడి రోడ్డు మీద నిలబెట్టిన పాపమా పుణ్యమా ఎవరిది?